ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విహారీ అడ్డు తొలగించుకునే ఒక మంచి ప్లాన్ వేసి పెట్టు. ష్యూర్ అంబిక, ఇక నుంచి నేను అదే పని మీద ఉంటాను. ఓకే, బాయ్. బాయ్ అంబిక. విహారీ, కంపెనీ మొత్తాన్ని నీ గుప్పెట్లో పెట్టుకుని తరాలుగా వస్తున్న మన కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని చక్రవర్తిలా ఏలాలనుకుంటున్నాం. కానీ అది నాకు నచ్చట్లేదు. ఇన్ని రోజులు కంపెనీ నా చేతుల్లో ఉంది, ఇకపైన కూడా నా చేతుల మీదుగానే నడవాలి. మొత్తం ఈ వ్యాపార సామ్రాజ్యం నా ఆజ్ఞతోనే ముందు కదలాలి. అలా అవ్వాలంటే నీ అడ్డు తొలగించుకోవాలి. తొలగించుకుంటా. సహస్ర, గెట్టింగ్ సో లేట్. మనం ఇక్కడే ఇంత లేట్ చేస్తే ఇక పార్టీ ఎప్పటికి స్టార్ట్ చేస్తాం? వెళ్తున్నాం కదే, ఎందుకంత కంగారు పడుతున్నావు? పార్టీ అంటే ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు ధూమ్ధామ్ చేయాలి. స్టార్టింగే లేట్ అయితే ఎలా? వెళ్ళేసరికి మూడ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. లెట్స్ హరీ అప్. ఓకే ఓకే, లెట్స్ మూవ్. అమ్మా, అంబికా పిన్ని, అమ్మా. ఏం సహస్రా? అమ్మా, మేమందరం పార్టీకి బయలుదేరుతున్నాం. ఓకే మరి, జాగ్రత్త. ఫుల్ ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఎంజాయ్ ద పార్టీ. థ్యాంక్ యూ అమ్మా. పిన్ని, ఆర్ యు రెడీ? నేనెప్పుడో రెడీ. సహస్రా, ఆ లగేజ్ని కూడా తీసుకెళ్దావా? అదెందుకు? ఎందుకంటావేంటి సహస్ర? మనకు చిన్న చిన్న పనులు చేయడానికి హెల్పింగ్ గా ఉంటుంది కదా. ఆ, అవును కదా. ఏ లక్ష్మి, ఇట్రా. అమ్మా, ఏంటమ్మగారు? నువ్వు కూడా మాతో పాటు పార్టీకి బయలుదేరు. నేనా? ఎందుకమ్మా? వాట్ ద హెల్ సహస్రా? ఓనర్స్ రమ్మనగానే పని వాళ్ళు పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకు ఏంటి అని నిన్నే క్వశ్చన్ చేస్తుంది. ఏం పని మనిషి అమ్మాయి? ఏ లక్ష్మి, ఏంటే నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా? నేను పార్టీకి రమ్మనగానే సైలెంట్ గా సరేనమ్మా అని బయలుదేరకుండా చచ్చి ప్రశ్నలన్నీ అడుగుతున్నావేంటి? అయ్యో, అలా ఏం లేదమ్మా. మీరందరూ చేసుకునే పార్టీకి నేనెందుకు అని. ఏ లక్ష్మి, నువ్వు మాతో పాటు వచ్చి పార్టీలో తైతక్కలాడతావని కాదు, ఏమైనా చిన్నా చితకా పనులు చెయ్యడానికి తీసుకెళ్తున్నాం అంతే. అంబిక, లక్ష్మికి ఇక్కడి వాళ్ళంటే అందరూ అలవాటైన వాళ్ళం. అక్కడ అందరూ కొత్త కొత్త వాళ్ళుంటారు. అక్కడ కూడా లక్ష్మి పని చేయటం అంటే తనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. సహస్రా, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? మీ ఇంట్లో ఏంటి అసలు? పని మనుషులకి ఇంత వాల్యూ ఇస్తున్నారు? ఇట్స్ రెడిక్యులస్. వాళ్ళు ఉన్నదే పని చేయడానికి, మనం అడిగింది చేసి పెట్టడానికి, అంతేకాని మన చేత కాళ్ళు పట్టించుకోవడానికి కాదు కదా. అది కాదు బాబు. ఏ యమునా, నువ్వు ఆపుతావా? ఈ లక్ష్మే ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటే అంతకంటే ఓవర్ యాక్షన్ నువ్వు చేస్తున్నావు. అయినా ఒక పనిదాన్ని పంపించడానికి నువ్వెందుకు ఒక అత్తగారిలాగా అమ్మగారిలాగా అంత వెనకేసుకొస్తున్నావు? అది కాదు దినా, అక్కడందరూ తెలియని మనుషులుంటారు. ఆ చోటికి లక్ష్మిని పంపించడం ఎందుకు అని. అత్తయ్య, నా ఫ్రెండ్స్ ముందు మీరు నా పరువు తీస్తున్నారు. లక్ష్మిని తెలియని మనుషుల దగ్గరికి తీసుకువెళ్తున్నారు అంటే వాళ్ళందరూ లక్ష్మిని ఏమైనా కొనుక్కొని తింటారా?
అయినా దీనికి అంత సీనుందా? అక్కడ కూడా మాకు కావలసినవేవైనా చేసి పెట్టడానికి ఒక మనిషి ఉండాలి కదా అని లక్ష్మిని తీసుకువెళ్తామంటున్నాం. అయినా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరికి ఎంత విలువివ్వాలో ముందు మీరు తెలుసుకోండి. పని వాళ్ళని మరీ అంతగా నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం లేదు. అది కాదు సహస్ర. యమునమ్మా, నేను సహస్రమ్మ గారి వాళ్ళతో వెళ్తానులేండి. అనవసరంగా ఈ విషయం కోసం గొడవలెందుకు? లక్ష్మి, అది కాదు. యమునా, ఆ పనిదానికున్నంత ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. ఏ లక్ష్మి, ఇప్పటికే లేట్ అయింది, పద వెళ్దాం. లక్ష్మి, యమునా, యమునా, యమునా. ఆ లక్ష్మిని నెత్తికెక్కించుకుంటూ నీ విలువ నువ్వే తగ్గించుకుంటున్నావు. ఆఫ్టర్ ఆల్ ఆ లక్ష్మి గురించి ఫ్రెండ్స్ ముందు నా కూతురి పరువు తీస్తావా? నీకు నిజంగానే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలీదు. ఎంత వయసొచ్చినా ఏం లాభం? వయసుకు తగ్గ తెలివి మాత్రం రాలేదు. వదిన, అక్కన్న మాటలకి నువ్వు బాధపడకు. వాళ్ళ గురించి తెలిసిందే కదా. అది కాదు వసుధ, లక్ష్మి వాళ్ళందరి ముందు ఎలా ఎమడగలుగుతుందని నా బాధ. అది వీళ్ళకి అర్థం కావడం లేదు. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఎప్పుడో బాగుండేది. అయినా శాస్త్ర, అంబిక ఉన్నారుగా. లక్ష్మి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు, సరేనా? రై, ఆ ప్రకాష్ గాడికి ఎంత ధైర్యం రా! ఎంత ధైర్యం లేకపోతే నా ఇంటికి వచ్చి కూర్చుంటాడు. ఆదికేశవ్ గారు ఉన్నారు కాబట్టే నేనేం మాట్లాడలేకపోయాను. లేకపోతే నా చేతుల్లో వాడి ప్రాణం పోయి ఉండేదే. వాడంతూ చూసేవాణ్ణి. రే విహారీ, ఆవేశపడగరా. ఇప్పుడు వాడి ప్రాణం తీయడం మనకు ముఖ్యం కాదురా. ఇప్పుడున్న సమస్యకి సొల్యూషన్ తీసుకురావడమే ముఖ్యం. అవునరా, నాకు కూడా తెలుసు. ఆ ప్రకాష్ గాడి ద్వారానే ఈ ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి. వాడిని 4 తన్ని ఆదికేశవ్ గారి ముందు నిలబెట్టాలి. జరిగిందేంటో వాడి నోటి చేతే ఆదికేశవ్ గారికి చెప్పించాలి. అప్పుడైనా అసలు ఏం జరిగిందో ఆయనకి తెలిసేలా చేయాలి. ఒకవేళ ప్రకాష్ గారిని తీసుకెళ్లి ఆయన ముందు నిలబెట్టి జరిగిందంతా చెప్పినంత మాత్రాన ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టే అని నువ్వు అనుకుంటున్నావా? ఏమరా, అదంతా నాకు తెలీదు. కానీ నిజం ఎప్పటికైనా ఆదికేశవ్ గారికి తెలియాల్సిందే కదా. అది నేను చెప్తేనో కనక మహాలక్ష్మి చెప్తేనో కరెక్ట్ కాదు, కానీ ఆ ప్రకాష్ గారి చేత చెప్పిస్తేనే అది కరెక్ట్ అనిపిస్తుందిరా నాకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.